హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే బుల్గేరియా దేశంలో బుర్గాస్ అనే పోర్ట్కి మా షిప్ వచ్చింది. చూడవచ్చు పోర్ట్ మొత్తం ఎలా ఉందో. ప్రజెంట్ అయితే మేమైతే చాలా రోజుల తర్వాత అయితే సోర్ లీవ్ దొరికింది. సోర్ లీవ్ అని తీయట్లేదు, ఏ పోర్ట్కి అయితే వెళ్తావో అక్కడ మనము తిరగడానికి అయితే అనుమతి దొరుకుతుంది పోర్ట్ నుంచి. అలాగే మనం బయటికి వెళ్ళొచ్చు. అక్కడ ప్రజెంట్ మా ఫ్రెండ్స్ అందరూ చూడవచ్చు, వెళ్తున్నాం అందరము. అదే మా షిప్ అక్కడే ఉంది. షిప్ ప్రజెంట్ అయితే మూరింగ్తో కట్టేసి ఉంది. డిశ్చార్జింగ్కి వచ్చింది లోడింగ్కి. ఇక ప్రజెంట్ మా షిప్ ఎక్కువగా కెమికల్ లోడ్ చేస్తుంది. నేను కెమికల్ ట్యాంకర్లో పనిచేస్తాను కాబట్టి కెమికల్ లోడ్ చేస్తుంది. అలాగైతే నడుచుకొని ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ మన పోర్ట్ నుంచి ఆ ఎంట్రన్స్ గేట్ వరకు కొంత డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ అలా నడుచుకొని ఫ్రెండ్స్ అందరూ అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇది మనం ఇక్కడ చూడొచ్చు, పోర్ట్ ఆఫ్ బుర్గాస్ అని అయితే ఇక్కడ రాసి ఉంది. ఫైనల్గా అయితే సిటీలోకి వచ్చేసాము. సిటీలోకి వచ్చిన తర్వాత అయితే ట్యాక్సీ బుక్ చేసుకుని ఇక్కడ మనకు ఇసుకతో కట్టిన శిల్పాలు అయితే ఇక్కడ ఫేమస్ దగ్గరలో ఉన్నవి. అలా చూసుకొని యూట్యూబ్లో గూగుల్లో చూసాము ఎక్కడెక్కడ దగ్గర ప్లేసులు అనుకుని వెళ్తున్నాము అక్కడికి. మెయిన్గా అలా విధంగా ఇక్కడ డాలరు కొన్ని కంట్రీ వాళ్ళు డాలర్ యాక్సెప్ట్ చేయరు. మాకు షిప్లో మెయిన్గా డాలర్లు ఇస్తారు కాబట్టి యాక్సెప్ట్ చేయరు. వాటిని మళ్ళీ మనీ చేంజ్ చేసుకుని ఇక్కడ లోకల్ మనీ పట్టుకుని అయితే మేము వెళ్తున్నాం చూడడానికి. ఫైనల్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, మేమైతే చూడడానికి ఆ ప్లేస్కి అయితే వచ్చాము. ఆ ఇసుకతో ఉన్న శిల్పాలు కట్టారు కదా, వెలగొన్న వీటి అనేసి. చూడండి, ఇక్కడ చూడడానికి చాలామంది టూరిస్టులు కూడా వచ్చారు. చిన్న చిన్న పక్క కంట్రీ వాళ్ళు చాలామంది చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మీరు క్లియర్గా. నేనైతే చూడడానికి వచ్చాము, నేను మా ఫ్రెండ్స్ అందరూ. చూడండి, మొదటికైతే నేను ఇక్కడికి వచ్చాను. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇసుకతో కట్టినవి కాబట్టి చాలా బాగా కట్టారు. చూడొచ్చు ఒక్కొక్కటి. అలాగే అందరం వెళ్ళాం కాబట్టి ఫ్రెండ్స్ అందరం ఫొటోస్ అన్నీ అలా తీసుకుంటాను, ఫోటోలు వీడియోలు. మాకంతే లక్కీ అంటే ఏంటంటే కొన్ని షిప్పులు లక్కీ కొన్ని దేశాలు వెళ్తాయి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం మంచి కంట్రీలు దొరుకుతాయి సోర్లు వెళ్ళడానికి, కొంచెం మంచి ప్లేసులు చూడడానికి. అప్పుడప్పుడు అలాగే ఛాన్స్ ఉన్నప్పుడు వెళ్తాము, పోర్ట్లో బిజీ లేనప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అలాగ ఉంది. ఇది ఒకటి ఇసుకతో కట్టినవి కాబట్టి మీరు చూడొచ్చు. ఇసుకతో ఎలా కట్టారో అయితే నాకైతే అర్థం అవ్వలేదు. వాటిలో ఏ కెమికల్ మిక్స్ చేసి అయితే ఇసుక ఎలా కట్టారు మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. అక్కడైతే ఇది మన ముందు ఉంది కదా, అక్కడైతే అలీబాబా 40 దొంగలది అది కూడా కట్టారు. తర్వాత పక్కనది జీనీది కూడా కట్టారు ఇసుకతో. మీరు చూడొచ్చు, ఇది అలీబాబా 40 దొంగలది ఫోటో మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా కట్టారు. అలాగైతే ఒక్కొక్క ఇది శాండ్ స్కల్ప్చర్కి అయితే ఒక్కొక్క ఫోటో తీసి వీడియో చూస్తాను. ఇక్కడ చూడండి, అలీబాబా అంతా 40 థీవ్స్ అనుకుని. ఇదే మనకు చూడొచ్చు ఇక్కడ జీనిది ఇక్కడ ఉంది కదా, మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసాం కదా చిన్న వీడియోలు, అందులో అయితే క్లియర్గా ఉంటుంది ఇలాగా. ఇది మనమైతే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఒక్కొక్కటి అయితే చాలా బాగా చేశారు. చూడడానికి అయితే నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. కొన్ని ప్లేస్లో కొన్ని వింతలు అయితే చాలా బాగా చేస్తారు. ఇది గూగుల్లో చెక్ చేసి అయితే మరి ఏ ప్లేస్కి అయితే వెళ్ళాము చూడడానికి. ఇక్కడ మనకైతే ఎంట్రన్స్ టికెట్ అయితే నార్మల్ మన దగ్గర కూడా తీసుకుంటారు కదా ఎక్కడానికి వెళ్ళినప్పుడు చూడడానికి, జూకి గీకి. అలాగే ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ మాకైతే $5 తీసుకున్నారు. $10 అంటే మన ఇండియాలో $880. అలాగైతే చూడడానికి మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. ఒక్కొక్కటి అయితే అలా చూస్తున్నాను, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగున్నది ఒక్కొక్కటి. అలాగే మా ఫ్రెండ్స్ అందరం కూడా అలాగే వీడియోలోని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకొని అలాగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. ఫైనల్గా అయితే ఎక్కడి నుంచి దగ్గరలో మాకు బీచ్ ఉందని చెప్పారు, అక్కడ లోకల్ అడిగితే అలాగైతే బీచ్కి నడుచుకొని వెళ్తున్నాము. మీరు చూడొచ్చు, ఫైనల్గా అయితే బీచ్ ఏరియా కూడా రీచ్ అయ్యాము. మరి చాలా రోజుల తర్వాత అయితే వెకేషన్ దొరుకుతుంది కాబట్టి షిప్ వచ్చినప్పుడు కొద్దిగా బయట తిరగడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మైండ్ ఫ్రీ అవుతుంది కాబట్టి అలా బయటికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బీచ్ ఎలా ఉందో. బుల్గేరియా దేశంలోని ఇది బుర్గాస్ అనే ఏరియాలో ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీచ్ అన్నీ అక్కడ కుర్చీలు, అక్కడ మొత్తం అరేంజ్మెంట్ అయితే ఎలా ఉందో చూడండి క్లియర్గా. బీచ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం ఎలా ఉన్నావు, మొత్తం అరేంజ్మెంట్ అంతా కూల్గా.
ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు పూలుగా ఎలా ఉంది ఇక్కడ. ఫైనల్గా అయితే బయటకు వచ్చాం కాబట్టి అసలు మేమైతే ఈవినింగ్ టైం అలాగ కొద్దిగా ఏమైనా ఆర్డర్ చేస్తామని ఆర్డర్ చేసాము. అందరం ఒక దగ్గర కూర్చొని ఆర్డర్ చేసాము. కొద్దిగా ఏమైనా స్నాక్స్ తినేసి అలా బీచ్లో స్నానం చేసి ఎంజాయ్ చేసి తిరిగి ఈవినింగ్ చిన్న చిన్న షాపింగ్ మాల్ సామాన్లు కొనుక్కొని తిరిగి సిప్కి వెళ్ళిపోవాలనేసి. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అందరూ ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మేము కూడా అలాగా స్నానం చేయడానికి అయితే రెడీ అయ్యాము. స్విమ్మింగ్ చేసి అయితే ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు క్లియర్గా చూడొచ్చు. అయితే ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడప్పుడు సిప్ నుంచి కొద్దిగా బయటకు వెళ్ళినప్పుడు మనకైతే కొద్దిగా స్ట్రెస్ అండ్ రిలీఫ్ లాగా ఉంటుంది. ఎందుకంటే సిప్పులో అలా ఉండి కొద్దిగా లోన్లీ ఫీలింగ్ లాగా ఉంటుంది. సో మనకు పోర్ట్ దొరికినప్పుడు పోర్ట్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎంజాయ్ చేసినప్పుడు ఫ్రీలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.